హాయ్ హాయ్ అండి. ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇగో మా చెల్లి, తర్వాత మా మరదలు, అయ్యో మా తమ్ముడైతే కార్ డ్రైవింగ్, మా హస్బెండ్ వాళ్ళైతే వేరే కార్లో వెళ్తున్నారు. చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పాను కదండి, అట్లనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా కొంచెం చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే అని చెప్పి నేను చెల్లి అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా పాతగా అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా కట్టారు పక్కన. కానీ పాత ఇల్లు అయితే ఇక కొన్ని రోజులు అయితే కూలిపోతుందేమో, నాకైతే జ్ఞాపకాలు ఉండాలి కదా అనేసి నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తాను. ఈ ఇంట్లో నేను, మా చెల్లి, మా తమ్ముడు అందరం అయితే పుట్టి పెరిగాము. ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చాలా పాతగా అయితే అయిపోయింది. ఇదైతే అరుగు. ఇక్కడ మా తాతయ్య అయితే పడుకునేవాళ్ళు మంచం వేసుకొని. ఇదంతా అరుగు. ఇట్లా లోపలికి వెళ్ళాలి. వెళ్దాము. ఇగోండి ఇదంతా హాలు. ఇక్కడే తినేవాళ్ళం, ఇక్కడే పడుకునే వాళ్ళం. అసలు చూడండి ఇది మొత్తం ఎట్లుందో ఇల్లు. పురాతనమైన కట్టడం, అంత తడికలతోని ఇంకా కర్రలతోని, పెద్ద పెద్ద కర్రలతోనైతే కట్టారు. మట్టితోని ఇల్లు, మట్టి గోడలు ఇవి. ఇదొక రూము. ఈ రూమ్లో సామాన్లు అన్నీ పెట్టేది అమ్మమ్మ అయితే. అంటే రైస్, ఇంకా పప్పులు, ఉప్పులు అవన్నీ ఇక్కడ పెట్టేది. మామయ్య వాళ్ళు పొగాకు అయితే తోటలు వేస్తారు, పొగాకు. ఇగోండి ఇట్లా బయటికి వెళ్ళడానికైతే ఇక్కడ ఒక డోర్ అయితే ఉంటుంది. ఇదొక రూము. ఈ మొత్తం శిథిలావస్థకైతే వచ్చింది, పడిపోతుందండి కొన్ని రోజులైతే, వాడట్లేదు. పక్కన ఇంకొక పెద్ద ఇల్లు కట్టారు కదా, అందులోకి షిఫ్ట్ అయిపోయారు మామయ్య వాళ్ళు. అమ్మమ్మ తాతయ్య అయితే లేరు, చనిపోయారు. ఇక్కడైతే పచ్చళ్ళు అయితే పెట్టి మా అమ్మమ్మ మంచిగా ఇక్కడ ఒక పరదాలాగా కట్టి ఎవ్వరు వెళ్ళకుండా అయితే చూసేది. ఎందుకంటే అందరూ మళ్ళీ ముట్టుకుంటే పాడైపోతాయి పచ్చళ్ళని. ఇక్కడైతే అమ్మమ్మ చక్కగా పరదాలాగా కట్టి స్టోరేజ్ అయితే చేసేది పచ్చళ్ళని. ఇప్పుడు చూడండి ఇక్కడ వాడుకలో లేదు కదా, ఇల్లు అయితే ఎట్లుంది. ఇక్కడ అంట్లు తోముకోవటానికి, ఇంకా బట్టలు పిండడానికి ఇదంతా బయట ప్లేస్. ఇది ఇంటెనకమాల చిన్న వసారలాగా వేశారు వంట చేయడానికి. ఇందులోనే మా అమ్మమ్మ మాకైతే మన వాళ్ళకి, మనవరాళ్ళకి అందరికీ వంట చేసి పెట్టేది ఈ చిన్న పాకలో. మా అమ్మ వాళ్ళు 5 మెంబర్స్, 4 అక్క చెల్లెళ్ళు, ఇంకా మామయ్య. మేమందరం హాలిడేస్కి వచ్చామంటే అమ్మమ్మకైతే చాలా పని ఉండేది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచి ఇక్కడ చక్కగా వంట చేసి పెట్టేది. ప్లేస్ అయితే ఇక్కడ కొని మా మామయ్య వాళ్ళు కొత్తగా అయితే ఇల్లు కట్టారు. ఇది రీసెంట్గా కట్టారు ఈ ఇల్లు అయితే. ఇదంతా ఇది కూడా లోపల నుంచి అయితే చూపిస్తాను. ఇదైతే కొత్త ఇల్లు, చాలా చాలా పెద్ద ప్లేసు. ఇక్కడైతే చాలా పెద్దగా అయితే కట్టిండు మామయ్య ఇల్లు అయితే. ఇంటి చుట్టూరు కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది. ఇక్కడైతే వాష్ ఏరియాలు ఇచ్చారు, బాత్రూమ్స్. ఇక్కడ ఒక మెయిన్ డోర్ ఉంది. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మా హస్బెండ్ వాళ్ళైతే లోపల మంచిగా కూలర్ కింద అయితే కూర్చున్నారు. ఇవ్వండి మా హస్బెండ్ అయితే మంచిగా కూర్చున్నారు కూలర్ కింద అయితే. హాయ్ చెప్పండి. మా తమ్ముడు, మా మామయ్య మాట్లాడుతున్నారు. ఇదంతా హాలు. మా అత్తయ్య అయితే మేము వచ్చినందుకు వద్దంటా ఉంటే మరీ పకోడీ అయితే చేస్తుంది మా కోసం. మా తమ్ముడు వాళ్ళ మిసెస్ అయితే మా అత్తయ్యకి హెల్ప్ చేస్తుంది. అత్తయ్య ఒకసారి హాయ్ చెప్పండి.
మా అత్తయ్య పాప సిగ్గుపడుతున్నారు. ఇగండి కిచెన్. సంధ్య హాయ్ చెప్పు. ఇగండి కిచెన్, చాలా సామాన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ మా అమ్మమ్మ మా తాతయ్య. ఇగోండి మా అమ్మమ్మ మా తాతయ్య. ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్దాము. ఇదొక బెడ్రూము. బెడ్రూమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇక్కడ. మేము వచ్చినామని హడావుడిగా పకోడీ అయితే చేసింది. ఊర్లల్లో అంటే చాలా సామాన్లు ఉంటాయి కదా అండి, వ్యవసాయం చేస్తారు మామయ్య వాళ్ళు. ఇంక అందుకే ఎక్కడ చూసినా కానీ సామాన్లు ఇంకంతా కొంచెం చిందరవందరగా అయితే ఉంటుంది. మేము కూడా చెప్పపెట్టకుండా కొంచెం సడన్గా వచ్చినాము. సడన్ సర్ప్రైజ్ మామయ్య వాళ్ళకైతే. బయటికి వెళ్దాము అండి. మా తమ్ముడు వాళ్ళ పిల్లలు, మా చెల్లి వాళ్ళ పాప, వీళ్ళందరూ ఒకటే సందడి సందడి. ఎలా ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, రీసెంట్గా మా మామయ్య వాళ్ళు కట్టిన ఇల్లు? కామెంట్ అయితే చెయ్యండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.